సర్వశక్తివంతుడైన దేవా, మీకే వందనాలు ప్రభు. ఈ దీనురాలు ఈ రోజున ప్రార్థన చేస్తుండగా, పాట పాడుతుండగా, వాక్యాన్ని వివరిస్తుండగా మీరే మహింపరచుకునమని, వింటున్న ప్రతి ఆత్మను మీలో ఎదుగునట్లు చేసి మీరే మహింపరచుకునమని కోరుకుంటూ ప్రభు అయిన క్రీస్తు నామములో సమస్తాన్ని అడిగి వేడుకుని పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. శరీర స్వభావము అవిశ్వాసుల మనసులలో ఉండి వారు వాటి వెంట వెళతారని, దేవుని జ్ఞానముతో నింపబడిన విశ్వాసులు ఆత్మ నడిపింపునకు లోబడుతూ వెళుతుంటారని, క్రీస్తు సత్యాన్ని నాశనము చేయడం లోకానికున్న ఉద్దేశమని, మనుషుల తలంపులను క్రీస్తుకు విధేయత చూపి ఈ అసత్యాలను అబద్ధాలను నాశనము చేసి నడిపించేది నిజ విశ్వాసులేనని, శరీర ఆకర్షణను జయించి దేవుని ఫల ప్రభావాలైన యథార్థత, సత్యము, ప్రేమ, సంపూర్ణతతో సాతాను కోటలను కోల్చడానికి దానంతటిని తన మనసు తలంపులు అందరివి క్రీస్తు పాదాల చెంతకు రావాలని పౌలు కోరెనని, దేవుని వాక్యానికున్న వ్యతిరేకతంతా పాపమేనని, దానిలో నడుచుచున్న మనము పొందవలసిన శిక్షకు ప్రతిగా పాపాలను తీసివేసే దేవుని గొర్రె పిల్లగా క్రీస్తు చనిపోయేనని, పవిత్రమైన శ్రేష్టమైన తలంపులతో దేవుని సహవాసములో ఎల్లప్పుడూ ఉండే విశ్వాసులు నూతనమైన మనసుగా మారి లోకాన్ని జయించి క్రీస్తు పోలికలోనికి మార్పు చెందుతుంటారని, క్రీస్తు పోలికలోనికి మార్పు చెందుతుంటారని. ప్రైజ్ ది లార్డ్. కోరికలతో కూడిన విశ్వాసులకు లోకంపై విజయాన్ని సాధించే ఆలోచన కావాలి. ఈ విషయమై ఈ సందర్భమై చెప్పుకోవటం జరుగుతుంది. రోమీలికి రాసిన లేఖ 8వ అధ్యాయము 5వ వచనం చూడాలి. అవిశ్వాసుల మనస్సుల్లోకి శరీర స్వభావం తన కోరికలన్నిటినీ తెస్తాడు, వారు వాటి వెంట వెళ్తారు. దేవుని ఆత్మ తన కోరికలను విశ్వాసుల మనస్సుల్లోకి తెస్తాడు. ఆయన వారి కోసం ఆశించే విషయాలతో వారి మనస్సు నిండి ఉంటే వారు వాటి వెంట వెళ్తారు. ఒక వ్యక్తి ఆలోచించే విధానం అతని జీవిత విధానంపై ఎంతో ప్రభావం చూపుతుంది. 2 కొరింథీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయము 3-5 వచనాలు చూడాలి. మేము శరీరానుసారముగా నడుచుకొనుచున్నను, శరీర ప్రకారం యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట కొండల లాంటి సమస్యలను పడగొట్టజాలినంత బలము కలివిగా ఉన్నాయి అని పౌలు అంటున్నాడు. సత్యానికి అసత్యానికి అంటే దేవుడు వెల్లడించిన దానికి మనుషులు కల్పించిన దానికి మధ్య జరిగే యుద్ధాన్ని పౌలు ఇక్కడ చెబుతున్నాడు. క్రీస్తు సత్యాన్ని నాశనం చేయడమే లోకానికి ఉన్న ఉద్దేశం. దేవుని నిజ సేవకుల ఉద్దేశం అసత్యాలను అబద్ధాలను నాశనం చేసి మనుషుల తలంపులను క్రీస్తుకు విధేయత చూపేలా చేయడమే.
అయితే విశ్వాసులు ఈ లోకంలో ఉన్నారు. లోకం ఆయుధాలు అసత్యమైనవి, హింస, బలాత్కారము, నటించడం, శరీర సంబంధమైన ఆకర్షణ, తప్పుల ప్రచారం, మానవ తర్కం అంటే గొడవలు, ఇంకా మనిషి భ్రష్ట స్వభావంలోంచి వచ్చేది అని తెలుసుకోవాలి. విశ్వాసులకు ఆయుధాలున్నాయి. 2 కొరింథీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం 7వ వచనం, ఎఫెసీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం 17వ వచనం. ఆధ్యాత్మిక ఆయుధాలు సత్యం, న్యాయంతో కలిసి పనిచేసే దేవుని బల ప్రభావాలపై పౌలు ఆధారపడ్డాడు. ఇవి దేవుని ఆత్మ సంపూర్ణత, యథార్థత, నిజాయితీ, ప్రేమతో సత్యం చెప్పటం. ఈ ఆయుధాలకు దేవుని బల ప్రభావాలు ఉన్నాయి. వాటి మూలంగా పౌలు సాతాను కోటలను నేలమట్టం చేయగలిగాడు. సైతానుకు కోటల్లాంటి ఆయుధాలు చెడుతనం, అపనమ్మకం, అబద్ధం, మతం, వేదాంతం, వీటికి చెందే తంత్రాలు, ఆలోచనలు, విధానాలను కూడా దేవుని విశ్వాసులు జ్ఞానంగా చలామణి అవుతున్న దానంతటినీ క్రీస్తు తీర్పు కోసం ఆయన పాదాల చెంతకు తీసుకువచ్చాడు. పౌలు తన మనసు, తలంపు అందరివి కూడా దేవుని ప్రభావం కిందకి రావాలి అని కోరుతున్నాడు. క్రీస్తుకు లోబడేందుకు సిద్ధంగా ఉన్న వారి మనసులు ఆయన మెప్పు కోసం, ఆయన ఆమోదంతో కూడిన తలంపులతో ఉండాలి అని పౌలు అంటున్నాడు. ఇది తప్పనిసరిగా ఉండాలి అని చెప్తున్నాడు. 1 కొరింథీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయం 17వ వచనం, 2వ అధ్యాయం 16వ వచనం, 3వ అధ్యాయం 18 నుంచి 20 వచనాలు, కొలసీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 8వ వచనం చూడాలి. ఫిలిప్పీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 8వ వచనం చూడాలి. మన మనస్సు, తలంపులు ఆధ్యాత్మిక జీవితంలో ప్రాముఖ్యమైనవి కనుక మన చర్యలను అవే నిర్ణయిస్తాయి. విశ్వాసులకు కొత్త మనసు ఉండాలి. రోమీలకు రాసిన లేఖ 12వ అధ్యాయము 2వ వచనం చూడాలి. పాప సంబంధమైనవి, లోక సంబంధమైనవి, దుర్మార్గమైనవి, ఇలాంటి వాటిపై మన ఆలోచనలు పెట్టుకుంటే అవి మనలను లొంగదీస్తాయి. గలతీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 16-17 వచనాలు చూడాలి. మన ఆలోచనలు ఎప్పుడు పవిత్రమైన, శ్రేష్టమైన వాటిపై ఉంటే చెడు తలంపులను మనం తిరస్కరిస్తూ ఉంటాము, వాటిని జయించగలుగుతాము. మన దృష్టి ఎటువంటి చదువుపై ఉందో, ఎలాంటివి చూస్తున్నామో, ఎలాంటివి వింటున్నామో, మన మోహలు ఎటు తీసుకెళ్తున్నాయో జాగ్రత్తగా ఉండాలి. రోమీలకు రాసిన లేఖ 12వ అధ్యాయము 2వ వచనం చూడాలి. లోక మనుషులు దేవునిని ఎరుగరు. యోహాను 1వ అధ్యాయం 10వ వచనం చూడాలి. ఈ లోకంలో ప్రభు జన్మించటం జీవితాలను గురించి సూచిస్తూ ఉంది. మనుషులు తమ సృష్టికర్తను గుర్తించలేదు. పాపం వారి మనసులు బండబారిపోయేలా చేసింది. వారి ఆధ్యాత్మిక వివేచనను చంపేసి దేవుని నుంచి, ఆయన విధానాల నుంచి వారిని వేరు చేసింది. యెషయా 1వ అధ్యాయం 2-3 వచనాలు, ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 18వ వచనం, కొలసీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయం 21వ వచనం పోల్చి చూడాలి. లోకానికి ఆత్మ సంబంధమైన అంధకారం అంటే దానికి చాలా ఇష్టం. యోహాను 3:10 యేసు నికోదేముతో, ఇశ్రాయేలీయులకు బోధకుడవై ఉండి వీటిని ఎరుగవా అనెను. మనుషుల భ్రష్టస్థితి నికోదేముకు తెలిసి ఉండాలి. హృదయాల్లోనూ జీవితంలోనూ మార్పు అవసరమని అతనికి తెలిసి ఉండాలి. ప్రాముఖ్యమైన సత్యాన్ని తాము తెలుసుకోకుండా ఇతరులకు బోధించటానికి బయలుదేరేవాళ్ళు అనేక మంది ఇప్పటికీ ఉండి వారిలో ఆత్మ సంబంధమైన అజ్ఞానం పేరుకుపోయింది. లోకానికి పరిపాలకుడైన దైవమైన సాతాను. యోహాను 12వ అధ్యాయము 31వ వచనం, 2 కొరింథీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 4వ వచనం, యోహాను 12వ అధ్యాయం 31వ వచనం చూడాలి. మనుషుల పాపాల కారణంగా వారు మరణం పొందవలసిన వారు. దోషులైన వారి స్థానంలో
లోకం యొక్క పాపాలను మోసి తీసివేసే దేవుని గొర్రెపిల్లగా క్రీస్తు చనిపోయాడు. నిజదేవుడిని ఎరుగని పాపుల హృదయాల్లో సాతాను రాజ్యమెలుతుంటాడు. యోహాను 3:19 చూడాలి. సిలువే ఆధారం. లోకమంతా దేవుని పరిపాలనకు చివరకు లోబడుతుంది. తాత్కాలికంగా సాతాను విజయంగా అనిపించిన సిలువ సాతాను నాశనానికి దారితీసేది. యోహాను 14:17 చూడాలి. లోకం దేవుని ఆత్మను పొందటం అసాధ్యం. దాని జ్ఞానం చాలా తెలివి తక్కువగా ఉంది. 1 కొరింథీయులకు రాసిన లేఖ 1:20, 8:19 చూడాలి. నిజమైన జ్ఞానం నిజ దేవుని పట్ల భయభక్తులతో వస్తుంది. లోకం అనుకుంటున్న నిజమైన జ్ఞానాన్ని శిలువ మూలంగా దేవుడు తెలివి తక్కువతనంగా చేశాడు. దేవునికున్న మార్గం శిలువ. లోక జ్ఞానం విముక్తిని తేలేదు. లోకం క్షణికమైనది, అది దేవుడు లేకుండా ఉంది. ఎఫ్సీలకు రాసిన లేఖ 2:12 చూడాలి. లోకంతో స్నేహం అంటే దేవునితో వైరమే. యాకోబు 4:4 చూడాలి. అది చెడిపోయిన దానితో సమానంగా ఉంది. లోకం గర్వంతో చెడు కోరికలతో నిండి ఉంటుంది. 1 యోహాను 2:15-17 చూడాలి. లోకం పూర్తిగా దుర్మార్గతలో నిండి ఉంటుంది. 1 యోహాను 5:19 చూడాలి. లోకంతో రాజీపడి దానికి లొంగవద్దు అని పౌలు చెబుతున్నాడు. లోకంలోని ప్రజలను మలచి చెడు మార్గాలలో ప్రవర్తించేలా చేసే బలమైన శక్తులు చాలా లోకంలో ఉన్నాయి. విశ్వాసులు క్రీస్తు పోలికలోనికి మార్పు చెందాలి. అటువంటి మార్పు వారి అంతరంగాల్లో దేవుని ఆత్మ నెరవేర్చే కార్యం. విశ్వాసులు లోకం తీరు వేరుగా ఉండాలి. అంతరంగ జీవితం వేరుగా ఉండి కొత్తది కావటం మూలంగా ఇది జరుగుతుంది. ఎఫ్సీలకు రాసిన లేఖ 4:22-23 చూడాలి. విశ్వాసుల ప్రవర్తనను తలంపులే నిర్ణయిస్తాయి. తలంపులు అదుపులో ఉంచుకోవాలి. దేవుని సత్యం అంటే వాక్యంతో మన మనస్సులను నింపుకోవాలి. ప్రభువుని మనస్ఫూర్తిగా ప్రేమించాలి. మత్తయి 22:37 చూడాలి. మనలో క్రొత్తతనంతో నింపడమంటే ఇదే. దేవునికి తమను తాము ఇచ్చుకొని వారు అంతరంగంలోని మార్పుకు దేవుని ఆత్మతో సహకరించని వారు తమ విషయంలో దేవుని సంకల్పం ఏమిటో తెలుసుకోలేరు. మనం ఎల్లప్పుడూ దేవుని సహవాసంలో చివరి వరకు నడుస్తూ ఉండాలి. విశ్వాసులు లోక విషయాలపై విజయం సాధించే ఆలోచనకు ప్రాధాన్యతనివ్వాలి. అప్పుడే విశ్వాసులు లోకంపై విజయాన్ని సాధించగలుగుతారు. అదే విశ్వాసి భ్రష్ట స్వభావంపై కూడా విజయంగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్.